అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తిగా వస్తున్నాయి. రామ మందిరంలో 5,500 కేజీల భారీ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఆలయ నిర్మాణ పనులను ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిశీలించారు. జనవరి 22న అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. దీంతో పాటు మద్యం అమ్మకాలు ఉండవని తెలిపారు యోగి ఆదిత్యనాథ్. అయోధ్య ఆలయంలో ప్రాణప్రతిష్ఠ మహోత్సవం కోసం శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏర్పాట్లను పరిశీలించారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. రామ మందిర గర్భాలయం, హనుమాన్ గర్హి టెంపుల్ సైతం సందర్శించారు. సీఎం వెంట శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ప్రధాన కార్యదర్శి చెంపతిరాయ్ ఉన్నారు. తర్వాత రామ మందిరం గర్భగృహలో ప్రార్థనలు చేశారు. హనుమాన్ గర్హి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రామాలయ ప్రాణప్రతిష్ఠ వేడుకల దృష్ట్యా జనవరి 22న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు, మద్యం షాపులు క్లోజ్ చేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. సరయూ నదికి, అయోధ్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు రామజన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్. కాశీలో గంగా హారతి చాలా బాగుంటుందన్నారు. అదే తరహాలో సరయూ హారతిని కూడా వైభవంగా, దైవత్వంతో నిర్వహిస్తామన్నారు. సరయూ హారతిని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారని చెప్పారు. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహాన్ని ఈ నెల 17న అయోధ్య నగరంలో ఊరేగింపు చేపట్టాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. భక్తుల రద్దీ కారణంగానే ఉన్నతాధికారుల సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. భారీగా తరలి వస్తున్న భక్తుల మధ్య నుంచి అయోధ్య రాముడి ఊరేగింపు జరిగితే భద్రతాపరంగా సమస్యలు తలెత్తుతాయన్న అధికారుల సలహా మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. రామ మందిరంలో 5,500 కేజీల భారీ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించనున్నారు. 44 అడుగుల పొడవు, 9.5 అంగుళాల వ్యాసంతో ఈ పవిత్ర ధ్వజస్తంభాన్ని గుజరాత్ కంపెనీ తయారు చేసింది. శిల్పశాస్త్రానికి అనుగుణంగా పూర్తిగా ఇత్తడితో దీన్ని తయారు చేశారు.